మహాశివరాత్రి ఉపాసకులకు మహారాత్రి. శ్రీదేవి ఉపాసనలో శాక్తేయ సంప్రదాయంలో శివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా శివరాత్రిని శివుడికి ప్రీతికరమైన రోజుగా భావిస్తాం. కానీ దేవీ ఉపాసకులు దేవి కాలరాత్రి లేదా మహారాత్రి అని కూడా శివరాత్రిని పిలుస్తారు. శివశక్తుల కలయికే సృష్టికి మూలం కాబట్టి ఈ రాత్రిని శక్తి ఆరాధనకు అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. ఉపాసకులకు ఇది ఒక కల్పవృక్షం. ఇందులో తిథులకు రాత్రులకు ఉండే శక్తిని వివరిస్తూ శివరాత్రిని శివశక్తుల సామరస్య సమయ ఈ మహాశివరాత్రి అని అంటారు. వరాహ పురాణే కాల రాత్రిర్మహారాత్రిర్మహోహ రాత్రిచ్చ దారుణ చతుర్థామపి రాత్రీనాం మధ్యే శ్రేష్ఠ మహేశ్వరి. ఈ 4 రాత్రులలో దేవీ శక్తి వ్యాపించి ఉంటుంది. ఈ సమయాల్లో చేసే మంత్ర జపం, తర్పణం, ధ్యానం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రము చెబుతోంది. కాలరాత్రి దీపావళి, మహారాత్రి శివరాత్రి, మోహరాత్రి కృష్ణాష్టమి, దారుణ రాత్రి హోలీ. దీని ప్రకారం శివరాత్రిని మహారాత్రి అని పిలుస్తారు. ఈ రాత్రి చేసే దేవీ సాధన అనంతమైన ఫలితాలను ఇస్తుంది. దేవీ మహత్యం దుర్గా సప్తశతిలోని రాత్రి సూక్తంలో ఈ రాత్రుల ప్రస్తావన వస్తుంది. కాలరాత్రిర్మహారాత్రిర్మోహారాత్రిచ్చ దారుణ. అమ్మా, నీవే కాలరాత్రివి, నీవే మహారాత్రివి శివరాత్రి, నీవే మోహరాత్రివి మరియు దారుణ రాత్రివి కూడా. అంటే సర్వకాలములకు శక్తి స్వరూపినివి నీవే అని అర్థం. తంత్ర రాజతంత్రే రాత్రి రూపాత్మిక శక్తి దివారూప మహేశ్వర తయో సంయోగతక సృష్టి స్థిత్యత్యాం చ సంభవ. శక్తి రాత్రి స్వరూపిణి, శివుడు పగలు ప్రకాశం స్వరూపుడు. వీరిద్దరి కలయిక వల్లే సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి. అందుకే మహారాత్రి శివరాత్రి నాడు చేసే శక్తి సాధన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం. కామకళా విలాసే సకల జగదుదయ స్థితిలయ నిరోధ తిరోధకారి తస్యై నమః త్రిపుర సుందర్యై. సకల జగత్తు యొక్క లయ మహారాత్రి కారకులైన ఆ త్రిపుర సుందరికే నమస్కారం. శివరాత్రి అంటే శివుడు తాండవం చేస్తూ సృష్టిని లయం చేసే సమయం. ఆ సమయంలో ఆయనకు శక్తిని ఇచ్చేది శ్రీ విద్యోపాసనలోని పరాశక్తి. శ్రీ విద్యార్ణవే శివ రాత్రిర్మహారాత్రి శివ శక్త్యోచ్ఛ సంగమ తస్యాం యత్ క్రియతే కర్మ తదనంత ఫలప్రదం. శివరాత్రి అనేది మహారాత్రి. ఇది శివ మరియు శక్తుల కలయిక జరిగే సమయం. ఈ సమయంలో చేసే జప తప అర్చనాది కర్మలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి. శ్రీ విద్యోపాసకులు ఈ రాత్రిని లయ స్థితికి చిహ్నంగా భావిస్తారు. శారదా తిలకే యా రాత్రి సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి సా రాత్రి పరమాశక్తికి శివ సంబంధ రూపిణి. సామాన్య ప్రజలందరూ నిద్రపోయే ఆ రాత్రి మహారాత్రి యందు యోగి లేదా ఉపాసకుడు మేల్కొని ఉంటాడు. ఆ రాత్రియే పరమాశక్తి. అది శివుడితో విడదీయలేని సంబంధం కలిగింది. మంత్ర మహోదదౌ కాలరాత్రిర్మహారాత్రిర్మహామాయామయీ సతీ అష్టమ్యాం చ చతుర్నశ్యాం పూజనీయ ప్రయత్నతః. కాలరాత్రి మహారాత్రి వంటివి మహామాయా స్వరూపాలు. అష్టమి మోహరాత్రి, చతుర్దశి మహారాత్రి శివరాత్రి తిథులలో దేవిని అత్యంత ప్రయత్న పూర్వకంగా పూజించాలి. ఈ రాత్రులు మంత్ర సిద్ధిని ప్రసాదించే సిద్ధ రాత్రులు. ప్రపంచసారే రాత్రిరేవ జగత్సూతి రాత్రిరేవ జగన్మయీ తస్మాత్ రాత్రిం ప్రపద్యేహ్యాం శివ శక్త్యాత్మికాం పరాం. రాత్రియే జగత్తుకు జన్మనిచ్చేది. ప్రళయము తరువాత పునః సృష్టికి కారణం రాత్రియే. రాత్రియే జగత్తు అంతటా నిండి ఉంటుంది. శివశక్తి స్వరూపమైన ఆ పరాశక్తిని మహారాత్రిని నేను శరణు వేడుతున్నాను. శ్రీ విద్యలో శివరాత్రిని శివ శక్త్యైక్య స్థితిగా చూస్తారు. ఈ 4 రాత్రులు కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ రాత్రి దేవి యొక్క సంహార శక్తికి లయకారక శక్తికి చిహ్నాలు. ఈ రాత్రులలో చేసే సాధన వల్ల సాధకుడిలో మాలిన్యాలు తొలగి పరమ శివతత్వంతో ఐక్యం అవుతారని శ్రీ విద్యాసారం. జప అర్చన పారాయణ హోమాలు విశేషం.
హరహర మహాదేవ. ఓం శ్రీమాత్రే నమః. ఇట్లు డివిఎస్.